మార్నింగ్. దిస్ ఇస్ డే 2. నిన్న నైట్ డిన్నర్ చేశాక మనం వచ్చేదారిలో బ్యూటిఫుల్ సన్సెట్ కనిపించింది కదా. సో అది అయిపోయాక డైరెక్ట్గా రూమ్కి వచ్చి పడుకున్నాము. ఈరోజు ఈ ట్రిప్ మెయిన్ వచ్చిందే దీనికన్నమాట, స్నోడోనియా సమ్మిట్. నిన్నైతే రైన్ కనిపించింది ఫోర్కాస్ట్లో. ఈ రోజు ఏంటంటే 11 నుంచో 12 నుంచో ఉంది బాగా రైన్. ఇక్కడ నుంచి ఒక 1.5 hour అలా ఉండిద్ది అనమాట. సో మనం కనుక 9:30కి స్టార్ట్ అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం 1 hourలో వెళ్ళిపోతాము. 10:30 1 hour అక్కడ ఉన్న వర్షం పడేలోపు కవర్ చేశారు. అది మన లక్ బాగుంటే చూద్దాం. ఇప్పుడైతే నేను బీచ్కి వచ్చాను. విండ్ కనుక లేకపోతే డ్రోన్ ఫ్లై చేయొచ్చని, బట్ విండ్ ఉందన్నమాట బాగా. చూడాలి, దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. బ్యాగ్ వెళ్ళిపోతుంది గాలికి. సో విండ్ కొంచెం ఎక్కువ ఉన్నా ట్రై చేసాము డ్రోన్ ఫ్లై చేద్దామని, కాకపోతే షేక్ అయిపోతుంది అనమాట, వెళ్ళిపోతుంది. మనం ఆపరేట్ చేయకుండానే గాలికి వెళ్ళిపోతుంది. లైట్ వెయిట్ డ్రోన్ కదా, సో ఎందుకులే డేంజర్ అని చెప్పేసి బీచ్ దగ్గర జస్ట్ 1-2 షార్ట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట హోటల్కి. మళ్ళీ ఎర్లీగా చెక్అవుట్ చేయాలి 9 కల్లా. ఇప్పుడు మనం వెళ్ళే స్నోడోనియా మౌంటైన్ పైన కూడా నాకు తెలిసి ఇంతకన్నా ఎక్కువే ఉండొచ్చు గాలి. సో అక్కడ కూడా కష్టం అవుతుందేమో డ్రోన్ ఫ్లై చేయటం. చూద్దాం మన లక్ ఎలా ఉందో. ముందు అట్లీస్ట్ వర్షం పడకుండా ఉంటే వ్యూస్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఫొటోస్ తీసుకున్నా తీసుకోకపోయినా. వర్షం పడిందంటే ఈ ట్రిప్ అంతా వేస్ట్ అయినట్లు అనమాట. ఈ ట్రిప్ వచ్చిందే దీనికోసం, స్నోడోనియా మౌంటైన్ కోసం. మన స్టేలో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట. కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. సో టైం ఆల్రెడీ 9:15. సో మొత్తం క్లోజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఉన్న సిటీ ఏంటంటే రైల్ అనే సిటీ. ఇక్కడ నుంచి 1 hour 15 minutes ఎంత ఉంది స్నోడోనియా. మన ట్రిప్లో ఏంటంటే ట్రామ్ కూడా ఇంక్లూడెడ్ పైకి. హోప్ఫుల్లీ ఇక్కడైతే సన్ ఉంది. సో మన లక్ ఎలా ఉందో చూడాలి. హోటల్ నుంచి వచ్చేసాము. స్నోడోనియా 12కి అనమాట స్లాట్. 45 minutes ముందు వెళ్ళాలి, క్యూ ఉంటాయి, టికెట్ కలెక్షన్ అదంతా. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న లేక్ ఉంది, 1/2 hour ఉంది ఇంకా 11:15కి. సో లేక్ దగ్గరకు వచ్చాం అనమాట. క్విక్గా కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకుని వెళ్దామని చెప్పేసి. అదిగో అదనమాట. ఎక్కువ దూరం వెళ్ళొద్దు, టైంకి అందరూ బస్ దగ్గరికి వచ్చేయమని చెప్పేసి గైడ్ చెప్తున్నాడు. 15 minutes తిరిగేసి రమ్మన్నాడు అనమాట మన గైడ్. సో జస్ట్ క్విక్గా ఫొటోస్ అయితే ఫొటోస్, వీడియోస్ అయితే వీడియోస్ తీసుకొని వెళ్ళిపోదాం. మన మౌంటైన్ ఏదో మరి వాటిల్లో పీక్ మేబీ అది అనుకుంటా, కొంచెం హైట్గా ఉంది. మా స్పాట్కి అయితే వచ్చాము. తుప్పర్లు పడుతున్నాయి లైట్గా, కనిపిస్తుంది కదా క్యూ, అదనమాట ఆ ట్రైన్కి వే. సో ఈలోపు ఏంటంటే ఇక్కడ ఒక వీడియో షో ఉందన్నమాట. అంటే పైన ఏమేమి ఉంటాయి, వచ్చేసాం ట్రైన్ దగ్గరికి. వెయిటింగ్ అనమాట. అదనమాట ఎంట్రన్స్. సో ఇంకా 5 minutes ఉంది. అదిగో మా గ్రూప్ అది కదా, అంతా అందరినీ ఆర్గనైజ్ చేస్తున్నాడు అనమాట గైడ్.
ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే చెప్తున్నాడు ఏ బ్యాచ్ ఏ బోగీలో ఎక్కాలని చెప్పేసి. సో ఇది మనం ఎక్కే ట్రైన్ BCD. వచ్చావు తేజు. ఇది మన ట్రైన్. ఈ కంపార్ట్మెంట్ అంతా మనతో పాటు ట్రిప్కి వచ్చిన వాళ్ళు అనమాట. మనం ట్రైన్లోకి ఎక్కి స్టార్ట్ అయ్యే టైంకి ఏదో వర్షం స్టార్ట్ అయింది. మబ్బులు కూడా కమ్ముకొని ఉన్నాయి. మరి పైకి వెళ్ళేకి ఎలా ఉండిద్దో చూడాలి. ఇప్పుడే పైకి వచ్చాము. హెవీ రెయిన్, ఎక్స్ట్రీమ్ విండ్, బయట అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాం అనమాట. ఇది పైన ఉన్న ఒకే ఒక క్లోజ్డ్ ఏరియా. కొంచెం ఇక్కడ ఏంటంటే క్యాఫ్టేరియా, వాష్రూమ్స్ అవి ఉంటాయి. ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes వాక్ అనమాట సమ్మిట్ కి. బట్ ఈ వర్షానికి ఏంటంటే అందరూ పైకి వెళ్ళలేక అందరు లోపలే ఉన్నారు. సో ఫుల్ క్రౌడెడ్ గా ఉంది. ఇది దాటి బయటకు వస్తే అదనమాట సిచ్యువేషన్. జస్ట్ 10 feet అవతలే ఉందో కూడా ప్రాపర్గా కనిపించలేదు. ఏదో ఒక చిన్న గొడుగు ఉంటే వర్షంలో తడవకుండా ఉండిద్ది కదా అని గొడుగు వేసుకొని వస్తే ఈ గాలికి గొడుగు కూడా కొట్టుకుపోతుంది అనమాట. విండ్ అయితే బయటకు వస్తే విండ్ అయితే చాలా హెవీగా ఉంది. సో చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం ఆగి ఆగి. ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా చిన్న పోల్ లాగా, అది యాక్చువల్ సమ్మిట్. బట్ మాకేంటంటే ఆ మెట్ల మీద పైకి ఎక్కి వెళ్ళాలంటే భయం వేసి ఇక్కడ ఆగిపోయాము. చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. సమ్మిట్ దగ్గరికి వెళ్ళకుండానే బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఆ మెట్లు చూస్తే కొంచెం డేంజరస్గా ఉన్నాయి. సో దిగేటప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బయటికి వెళ్తే అసలు నుంచోటానికి కూడా వెదర్ కోఆపరేట్ చేయట్లేదు అనమాట. ఫుల్ విండ్, ఫుల్ వర్షం. ఆ గాలి ఎలా ఉందంటే మనల్ని కూడా నెట్టేసే అంత గాలి అనమాట. సో పైకి అయితే వెళ్ళలేదు టాప్కి, జస్ట్ ఆ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ వచ్చి జనరేటర్స్ మొత్తం అంతా లాస్ట్ ట్రిప్ ఉన్నది కదా ట్రైన్లో, అందులో తీసుకొస్తారంట. వాట్ ఎవర్ ఇక్కడ కావాల్సిన టిష్యూస్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, పర్ డే ఆల్మోస్ట్ 9000 liters తీసుకొస్తారంట కింద నుంచి పైకి. అది కింద నుంచి పైకి వచ్చాక ట్రైన్ దిగాక ఎగ్జాక్ట్గా 30 minutes టైం ఇస్తాడు. 30 minutes లోపు మనం అన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చి ట్రైన్లో కూర్చోవాలి. ఇన్ కేస్ ట్రైన్ మిస్ అయితే మనం మళ్ళీ కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. సో మనకి పైన ఏంటంటే ఈ వర్షం వల్ల బయట చూసేదానికి ఎక్కువ లేదు కదా, అందుకని మేము కూడా ఇన్ టైంలోనే వచ్చేసాము. ఇంకెక్కడి నుంచి కిందకి వెళ్తున్నాం. ఈ ట్రైన్లో ఒక 1 hour జర్నీ సేమ్ మళ్ళీ కిందకి. ఎగ్జాక్ట్గా వెళ్ళడానికి 1 hour, రావడానికి 1 hour. ఆల్మోస్ట్ వచ్చేసాం కిందకి. సో పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ 30 minutes ఓకే. సో 30 minutes దగ్గర నుంచి వర్షం అనమాట పైన ఫుల్గా. కిందకి వచ్చేటప్పుడు కూడా ఫుల్ వర్షమే. సో నాట్ వర్త్ అనమాట. ఈ టైంలో వెదర్ చూసుకొని రావాల్సింది. బ్యాడ్ టైం అంది. ఎస్ఎంఆర్ అంటే ఏందో మరి. మేము దిగేసరికి కూడా స్టిల్ వర్షం పడతానే ఉంది. ఇదిగో పైన గాలి దెబ్బ గొడుగులు కూడా ఇరిగిపోయినాయి. సరే వెళ్దాం పాతేజు, అట్నేరా. అది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ని తీసుకెళ్ళడానికి వెళ్తుంది. కిందకు వచ్చాక ఇక్కడ ఏదైనా ఫుడ్ తీసుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి కదా. ఇంకా చిన్న కెఫే ఉంటే ఫుడ్ తీసుకొని ఎక్కేసాము. ఇక్కడ నుంచి 2.5 hours బర్మింగ్హామ్ మళ్ళీ డిన్నర్ కాపుతాడు అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చాము. 9:45 అయింది నైట్. అదనమాట సెకండ్ డే మొత్తం వర్షాపనం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.